దిలీప్ కుమార్ గారు ప్రధానంగా ఇప్పటికే ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నిక చేయబడ్డ ఎమ్మెల్సీ ఆయన. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఉండే ప్రతి అవకాశాన్ని టఫ్ ఎదుగుదలకు ఉపయోగించారు. అలాగే అప్పుడు తెలంగాణ ప్రజల ఐకాన్, మనం తెలంగాణ ప్రజలు విపరీతంగా ఇష్టపడే వ్యక్తి పర్కాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా చాలామంది తెలియని విషయం నిరాకరించి టఫ్ ఎదుగుదలలో తన జీవితాన్ని అర్పించిన అక్క దివంగత. మీ అందరికీ తెలియదు ఆమె కనుక ఆ రోజు ఎస్ అంటే ఈరోజు బహుశా అసెంబ్లీలో ఆమె ప్రాతినిధ్యం అంటే కంటిన్యూ అయ్యాయి. త్యాగాలు కొన్ని సందర్భాల్లో మనం చుట్టుకుంటే తప్ప ఇతరులు చేసే అవకాశం ఉంటుంది. మా అందరికీ హెడ్ మాస్టర్గా కేశవరావు జాదవ్ సార్ ఉండేది. మా అభిప్రాయంలో చాలా భేద ఉండేది, కానీ ఆయన మన హెడ్ మాస్టర్ గౌరవించి ఆ డిసిప్లిన్ని మనం తీసుకునే అవకాశం ఉండేది. కొన్ని వేల కిలోమీటర్లు ఆదిలాబాద్ కరుణాపూర్వకి దిలీప్ గారు అట్లాగే యువలతో కలిసి ప్రయాణం చేసే అవకాశం నాకు వచ్చింది. దాదాపు ప్రతి టూర్లో నేను ఉన్నాను, ఎక్కడో మిస్తాను. అలాగే టఫ్కు సంబంధించిన మీటింగ్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోకి వచ్చినప్పుడు వరంగల్ నుంచి ఎక్కువ మంది తీసుకొచ్చుకుంటూ నేను చాలా మంది తీసుకొచ్చాను. మెజార్టీ 60% వరంగల్ వాళ్ళే మొట్టమొదటిసారి వచ్చాను. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అలా ఉండేది. దాంతో టఫ్ యాక్టివిటీస్లో విమలక్క ప్రధానంగా అక్కడ ఎంఆర్ ప్రాపర్టీస్ని ఆక్రమించే క్రమంలో ఆ విషయాన్ని ప్రజలు చెప్పే క్రమంలో ఉన్నప్పుడు మొత్తం పోలీసు ఎంతమంది అంటే అక్కడ ఉన్న వాళ్ళకన్నా 10 ఉన్నా కూడా ధైర్యంగా నిలబడ్డది. ఆ రోజు కూడా వరంగల్ వచ్చిపోయాం. ఆ రోజు రాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళు వినిపించే క్రమంలో దిలీప్ గారు అందరం కలిసి పోలీస్ స్టేషన్ పెట్టే సందర్భాలు. సరే, 1-2 విషయాలను ఎందుకు ప్రస్తావించాలనుకుంటున్నానంటే మర్చిపోయిన విషయాలను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది ఇక్కడ 2 అంశాలు ఉంటా ఉంటాయి. మారుతున్న ప్రపంచంతో పాటుగా మనము మారకపోయినా కూడా వెనుకబడిపోతాం. ఇది చరిత్రలో నేను నేర్చుకున్న సత్యం. ఒక సామాజిక శాస్త్ర విద్యార్థిగా, ఒక యూనివర్సిటీ పనిచేసిన ఫ్యాకల్టీ మెంబర్గా అప్పుడు ఇమ్మీడియట్గా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రధానంగా స్తబ్దత ఉన్న టైంలో టఫ్ ఎవరు చేయండి ఎక్కువ కార్యక్రమాలు చేసింది. బహుశా అప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రయోగాన్ని చాలా బలంగా మనం చేయగలిగితే బహుశా చరిత్రలో మన అవకాశాలు మెరుగుపడి ఉండేది. ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీలో చాలా అవకాశాలు ఉన్నాయి మనకి. రాజకీయ అవకాశాలని మనం చెప్పుకునే అవకాశాలు ఉండేది. సహజంగా ఒక రాజకీయ పార్టీగా మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఒకటే ఒక పార్టీ ఉండేది, తెలంగాణ రాష్ట్రం సభ్యుద్ధది. కాబట్టి తర్వాత వచ్చే రాజకీయ అవకాశాలను వాళ్ళకే పోయాయి. వాళ్ళు ప్రధానంగా మిగతా వాళ్ళకన్నా పెద్ద పోరాటాలు చేసే చరిత్ర కూడా ఏమీ లేదు. వాళ్ళకన్నా అద్భుతమైన త్యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీగా ఉండడం వల్ల రాజకీయ అవకాశాలు ఏమొచ్చినా వాళ్ళకే పోతా ఉంటాయి, ఇప్పుడు అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి గత 10 సంవత్సరాలలో లేని ఒక గొప్ప పరిణామం ఈ ప్రభుత్వంలో నేను గర్వంగా చెప్పేది ఏంటంటే, కనీసం ఈ ఉద్యమకారులకు సంబంధించిన విషయాలు వినేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సరే, కమిటీ మీద మనకు ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కమిటీకి సంబంధించిన భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ కమిటీని ఏర్పాటు చేశారు. దాని వెనుక కూడా ఒక చిన్న అంశం చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ నేను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ ఉచిత బస్సు ఇట్లాంటి అన్ని రాయడంలో ప్లేడ్ వైజల్ రోడ్. అందులోనే నేను చాలా పెన్నుతో సహా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే కట్టుబడి ఉంటుందనే అక్షరాన్ని రాస్తామని నేను నాకు ఆ పునాది ఇచ్చి ఈరోజు కమిటీ ఏర్పడవచ్చు, కమిటీ వర్క్ చేయవచ్చు, కమిటీ రేపు సాధక బాధకాలు వినవచ్చు. కానీ ఈ కమిటీ ఏర్పడడానికి పునాదులు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఆ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని రాసింది స్వయంగా డాక్టర్ రియాజ్ అఫ్టర్ ఒకటే నేను. దట్ ఈస్ అవర్ కాంట్రిబ్యూషన్ టు ది ప్రాజెక్ట్. టఫ్ అనేది ఆ రోజుల్లో మేము అందరం కూర్చున్నప్పుడు ఎన్ని నిర్బంధాల మధ్య దాన్ని తీసుకొచ్చాం. కావలి సాంబశివరావుకు సంబంధించిన ఇంటి మీద మనపై నిరసన వ్యక్తం చేయడం కావచ్చు, కేబీఆర్ పార్క్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అనేకం విమలక్క నాయకత్వంలో మనం ముందుకు పోయాం. దాని వెనుక సెక్రటరీ జనరల్గా ఉన్న దిలీప్ గారి కృషి ఈ మూమెంట్ నడిపింది. సరే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నింటికన్నా కాంగ్రెస్ పార్టీ కొంత డెమోక్రటిక్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. కాబట్టి ఆ పార్టీలో ప్రయాణం చేయడాన్ని నేను గొప్పగానే భావిస్తున్నాను. అదే సందర్భంలో పవర్లోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకు సంబంధించిన బాధ్యతలో భాగంగా కమిటీ ఏర్పడింది. సరే, కమిటీ ఏం చేయబోతుంది అనే విషయం మీద ఆచరణలో చూద్దాం. ఇప్పుడే మనం ఒకటేసారి మనం నెగటివ్ అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవడం కూడా సాధ్యం కాదు. కాబట్టి టఫ్ ఆ రోజు నన్ను అధికార ప్రతినిధిగా పెట్టిన తర్వాతనే నేను వరంగల్ నుంచి నా జన్మస్థలం కానీ నా ఉద్యమ గమనం కానీ హైదరాబాద్ కేంద్రంగా మార్చుకున్నాను. నన్ను ప్రధానంగా హైదరాబాద్ తీసుకొచ్చి టఫ్లో చేర్పించడంలో
దిలీప్ గారి కృషి ఉంది. నేను వారిని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇంకా అలాగే ప్రజల పరిచయం చేయడంలో విమలక్క నాకు సొంత అక్కలాగా ఉంది. అవి ఎప్పుడు తెలంగాణకు వచ్చేప్పుడు మా ఇంట్లోనే షెల్టర్ ఉండేది, మా ఇంట్లోనే ఉండేది. కాబట్టి నేను టఫ్ అనేది నా జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. మేము ఒకప్పుడు విప్లవ విద్యా సంఘాల్లో పనిచేసి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యక్తిగత చైతన్యాన్ని కానీ సామాజిక చైతన్యాన్ని కానీ అందించింది టఫ్. ఈరోజు మేము అధికార రాజకీయ పార్టీలో పనిచేసినా కూడా టఫ్ ఇచ్చిన స్పిరిట్ ఏదైతుందో అది ప్రజల కోసం మాట్లాడే క్రమంలో ఉంటుంది. కాబట్టి అప్పుడు టఫ్లో స్పోక్స్ పర్సన్గా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కేశవరావు జాదవ్ పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చునేది, మేము అక్కడ కూర్చునేది. కాబట్టి ఇప్పుడు అక్కడ కూర్చోవడం వల్ల నేను ఎక్కువ గౌరవంగా భావిస్తాను. ఎందుకంటే రాగానే డాష్ పిలిచారు వీళ్ళు, నేను అక్కడ కూర్చోడానికి వచ్చేసాను. కానీ నేను అక్కడ కూర్చోవడం వల్లే నేను మళ్ళీ పాత జీవితంలో ఉండే అనుభూతులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూర్చోవడం ఎప్పుడు కంఫర్టబుల్గా ఉండదు, అక్కడ కూర్చోవడం కంఫర్టబుల్గా ఉంటుంది. సఫరాన్ ఆంధ్రదేశంలో పనిచేస్తాం మాలాంటి వాళ్ళకి. మళ్ళొక్కసారి డెఫినెట్గా మనకు ప్రతి అవకాశాన్ని మనం తీసుకోవాలి. మేము కేశవదులో మీటింగ్ పెట్టినప్పుడు మా మీద దాడికి వచ్చారు, జానీ అక్కడ సాక్ష్యం. అప్పుడు మనం కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టామని చెప్పేసి మనం కొట్టడానికి వచ్చారు పెద్ద ఎత్తున. అయినా అప్పుడు దిలీప్ సార్ కూడా ఒక ఇద్దరు గన్మెన్లను ఇచ్చి నేనే మాట్లాడినాను, దాన్ని మాట్లాడుకున్నాను. వెహికల్ ఎక్కించి మరి మైబాద్ అంటారు సెక్యూరిటీ కోసం. అంటే అట్లాంటి ఎక్కడ కూడా ఎవరితో రాజీ పడలేదు, పోలీసులతో ఆ రోజు రాజీ పడలేదు, రాజ్యంతో రాజీ పడలేదు. అట్లాగే మనం టీఆర్ఎస్ లాంటి వేరే సంస్థలు, రాజకీయ పార్టీలు వేరే సంస్థలు ఉండదని చెప్పినప్పుడు కూడా మనం రాజీ పడకుండా చేస్తాం. సార్ పెద్దవాళ్ళు హనుమాన్ గారితో మెదక్ జిల్లా అంతా మేము తిరిగాము. మెదక్ మొత్తం మనకు వెహికల్ వేసుకొని ప్రతి చిన్న చిన్న అంశాలు కూడా తీసుకునే ప్రయత్నం చేశాం. కాబట్టి మరొకసారి అక్క ఆ పేరు చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే చాలా చాలా బాధాకరం అది. ఎందుకంటే మనం కనీసం సార్ తెలంగాణ ఎవరం పనిచేసేప్పుడు కూడా తెలంగాణ వస్తే మనకేం వస్తుందని ఎవరం ఆలోచించలేదు. ప్రాబ్లం చెప్తున్నాను, ఎవ్వరు కూడా తెలంగాణ వస్తే మనకేం వస్తుంది అని అనుకోలేదు. తెలంగాణ వస్తే మనకేం వస్తుంది అనుకునే వాళ్ళు ఆ రాజకీయ పార్టీలో పోయినారు. తెలంగాణ మాత్రమే రావాలనుకునే వాళ్ళు ఇక్కడ మిగిలిపోయినారు. తర్వాత దిలీప్ గారు ఈ నేపథ్యంలోనే దీని నుంచే మన ప్రధానంగా అమరేడ్ ఏర్పాటు చేసినప్పుడు దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏర్పాటు చేశాను. అప్పుడు ఢిల్లీలో ఎంతమందిని కలిసామన్న విషయం నాకు తెలుసు. ఒకటి మాత్రం గర్వంగా చెప్తున్నాను, కేసీఆర్ గారు కలిసిన వాళ్ళకన్నా 100 రెట్లు మేము ఎక్కువ మందిని కలిసాం జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. అది మాత్రం ఎక్కడ రాజీ పడకుండా గర్వంగా చెప్పే ప్రయత్నాన్ని మాత్రం మేము చేయగలుగుతాం. కాబట్టి డెఫినెట్గా అందరి పట్ల గౌరవభావం ఉంటుంది, అందరినీ గౌరవించాం. మరి ఈరోజు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, ఉద్యమకారులకు సంబంధించిన గుర్తింపు కమిటీని వేసినప్పుడు. సరే ఒకరిద్దరి మీద మాకు అభ్యర్థులు ఉంటే ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. మరి అదే సందర్భంలో ఒక కమిటీ వేసినప్పుడు కనీసం మన ఉనికి కోసం మనం పనిచేసే ప్రయత్నం చేయాలని మా కోరిక. అదే రకంగా స్వతంత్ర ఉద్యమంలో ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది. మహాత్మా గాంధీ గారి పాత్ర, జవహర్లాల్ నెహ్రూ పాత్ర, వారు అప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పాత్ర ఉన్నప్పుడు కూడా మనం భగత్ సింగ్ని, అశోకుల్లా కానీ, ఆజాద్ చంద్రశేఖర్ని మనం మర్చిపోం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మళ్ళీ మర్చిపోం. అందుకోసం ఒక గొప్ప మహాతర మార్పులు అనేక పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలో ఒక పాత్రధారిగా ఉంటే మంచిగా ఉంటుంది అనుకున్నాం. మన పాత్రధారి కాదు, సూత్రధారిగా మనకి తెలంగాణ తీసుకొచ్చాం. కాబట్టి తెలంగాణ ఉన్నన్ని రోజులు, తెలంగాణ సౌభాగ్యం కోరిన రోజులు టఫ్ చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందని, ఉండే పోరాటాలని టఫ్ చరిత్రలో రిజిస్టర్ చేసుకుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి జైలు సలాం, నమస్కారం.